పెళ్ళైన మొదటి రోజే నందు తన నిజ స్వరూపం మొత్తం కూడా బయటపెట్టి శ్రావ్యని మెడపట్టి బయటకు గెంటేస్తూ ఉంటాడు. నందు నిజ స్వరూపం తెలుసుకున్న గౌతమ్, అర్జున్ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. శ్రావ్యని ఇంట్లోకి రానివ్వమని అహల్య కూడా ఎంతగానో బతిమలాడుతూ ఉంటుంది. ఇకప్పుడు నందు అహల్యకి కండిషన్ పెడుతూ, శ్రావ్యని నేను ఇంట్లోకి రానివ్వాలంటే నువ్వు ఒక పని చేయాలని చెప్పి అంటూ ఉంటాడు. ఏం చేయాలో చెప్పు నందు, అది ఎంత కష్టమైందైనా శ్రావ్య జీవితం నిలబడటానికి నేను చేస్తాను అని చెప్పి అహల్య అంటూ ఉంటే, నువ్వు గౌతమ్ జీవితంలో నుండి వెళ్ళిపోవాలి, అసలు ఈ భూమి మీదే నువ్వు లేకుండా పోవాలి అని చెప్పి నందు అంటూ ఉంటాడు. నందు పెట్టిన కండిషన్ విన్న గౌతమ్ నందు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అవును, శ్రావ్యని నేను భార్యగా అంగీకరించాలంటే నా చెల్లి మెడలో నువ్వు తాళి కట్టాలి. నా చెల్లి నీ భార్య అయితేనే నీ చెల్లిని నేను ఇంట్లోకి రాణిస్తాను అని చెప్పి నందు గౌతమ్ వాళ్లకు కండిషన్ పెట్టడంతో ఇక గౌతమ్ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అర్జున్ కార్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తూ ఉంటే ఇక అప్పుడు నందు, అవి మా కార్లు, ఊర్లో వాళ్ళ కోసం కాదు, మీరు నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పి అర్జున్ వాళ్ళని అవమానించడంతో ఇక వాళ్ళు శ్రావ్యని తీసుకుని ఎంతో బాధగా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన కొడుకు చేసిన పనికి యామిని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో శ్రావ్య జీవితం నిలబెట్టడానికి అహల్య ఏ నిర్ణయం తీసుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇచ్చేయండి.